ఫార్మర్ రిజిస్ట్రీ అనేది ప్రతి రైతు అంటే పాస్బుక్ ఉన్న ప్రతి రైతు కూడా చేయించుకోవాలి. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకుంటే మనకు ఆధార్ ఏ విధంగా మనకు ఒక నెంబర్ ఉంటుందో అదే మాదిరిగా ప్రతి రైతు కూడా ఒక ఐడి నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రీకి మనము పట్టదారు పాస్బుక్ యొక్క జిరాక్స్, తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ ఈ రెండు తీసుకుని వెళ్తే ఏదైతే మీ యొక్క ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు ఒక ఐడి అనేది ప్రతి రైతుకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ క్లస్టర్ పరిధిలో, మీ గ్రామ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ దగ్గర కానీ చేయించుకోవచ్చు. మరియు ఈ మన మీ సేవ ఏ మీ సేవ అయినా, మీరు నివాసం ఉంటున్న ఏ ప్రాంతంలో మీ సేవలైనా ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవచ్చు. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కేంద్ర ప్రభుత్వ పథకాలు, తర్వాత ఇన్సూరెన్స్, తర్వాత బ్యాంకుల్లో రేపటి నుంచి లోన్లు కానీ ఏ పథకం రైతులకు సంబంధించిన ఏ పథకం వర్తించాలన్నా ఈ యొక్క ఐడి నెంబరు తప్పనిసరి. కాబట్టి రైతు సోదరులందరూ మీరు విధిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి. గ్రామాల్లో ఇప్పుడు మీ సేవ మరియు ఏఈఓలందరూ కూడా గ్రామాల్లో క్యాంపులు పెట్టి ఈ యొక్క రిజిస్ట్రీ చేయిస్తా ఉన్నారు. జిల్లాలో 3,03,000 మంది రైతులు ఉన్నారు. ఇప్పటికే 1,85,000 మంది రైతులది పూర్తి కావడం జరిగింది. ఇంకా మిగతా బ్యాలెన్స్ రైతులందరూ కూడా వచ్చి ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాల్సిందే కోరుచున్నాం. ఈ నెలాఖరు వరకు చేయించుకోవాల్సిందే కోరుతున్నాం. ఎందుకంటే మార్చి మొదటి వారంలో పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా చేయించుకోకపోతే ఆ యొక్క సహాయాన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలాఖరు వరకు కంపల్సరీ చేయించుకోవాలి.